మీరెప్పుడైనా రాయలసీమ సైడ్ సొద్దడలు అనే మాట విన్నారా అండి? సొద్దడలు అంటే నథింగ్ బట్ సజ్జలు అంటారు కదండి, వాటిలతో చేసే ఒక స్నాక్ అన్నమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. కొన్ని చోట్ల వీటిని పండగలకు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇవి ఎంత హెల్తీ అంటే నూనె వాడేసాను కాబట్టి హెల్తీ కాకుండా పోవండి. మనం నార్మల్గా పిల్లలకి ఇచ్చి ఈ బిస్కెట్స్ వాటితో పోల్చుకుంటే ఇవి చాలా అంటే చాలా హెల్తీ. మీ గట్కి కూడా చాలా మంచిదండి. నేనేం డాక్టర్ని కాదు చెప్పేదానికి, బట్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా లెస్ ఆయిల్ని పీల్చుకుంటాయి. సో అందుకే నేను వీటిని హెల్తీ అంటున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ టు పరిగెండం పులిహోర రుచులు. ఈరోజు నేను మీకోసం మా సైడ్ చేసుకున్నటువంటి సొద్దడులు అంటే సజ్జ వడలు చూపించబోతున్నానండి, తీపిగా ఉండేటివి. సో మీరైతే వీడియో మొత్తం చూసి ఎలా చేయాలో మీరు కూడా చూసేసేయండి. లెట్స్ గో. దీనికోసం నేను ఇక్కడ 2 గ్లాసుల సొద్దల పిండి తీసుకుంటున్నాను అండి. సొద్దలు అంటే సజ్జల పిండి తీసేసుకుంటున్నాను. దీన్ని నేను ఇంట్లోనే మనకు సొద్దలు నీట్గా రాళ్ళు లేకుండా చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకునేసి ఇలాగ బరగబరగ్గా పౌడర్ చేసుకున్నాను. దీనివల్ల ఏంటంటే మనకు క్రిస్పీ టెక్స్చర్ వస్తుందండి. సో అందుకే ఇలా చేసుకున్నాను. మీరు కావాలంటే మిల్లుకి ఇచ్చేసి మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవచ్చు. అలానే మనం ఏ కప్పునైతే యూస్ చేసి పిండి తీసుకున్నామో దానికి 1/4 భాగం కంటే కొద్దిగా తక్కువగానే మనం బెల్లం తీసుకోవాలండి. మీరు దీని స్వీట్నెస్ని బట్టి తీసుకోవచ్చు. నేను తీసుకున్న 1/4 భాగం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. మీరు కనుక ఇంకొద్దిగా తగ్గించుకున్నా బాగుంటుంది. అలానే యాలకులు వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నానండి. నువ్వులు కూడా తీసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు కూడా తీసుకోండి. మెయిన్ టేస్ట్ నువ్వుల వల్లే వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే ముందుగా బెల్లాన్ని ఒక బౌల్లో వేసేసుకునేసి ఒక 1/2 గ్లాస్ కంటే తక్కువగా వాటర్ యాడ్ చేసుకునేసి ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం కరిగిన తర్వాత ఏంటంటే మనకు అందులో ఉన్న నలకలన్నీ కూడా వడపోసుకుందానికి బాగుంటుందని కరగబెడుతున్నానండి. దీనికైతే మనకు పాకం రావాల్సిన అవసరం లేదు, పూర్తిగా చల్లారనిచ్చేది. ఇప్పుడు ముందుగా మనము కొద్దిగా సజ్జపిండిలోనే ఈ యాలకులు వేసేసి మెత్తంగా పౌడర్లాగా చేసుకునేసి ఫస్ట్గా ఈ పౌడర్లో మనం ఏంటంటే సజ్జపిండిలో వచ్చేసి నువ్వులు అలానే మనం పౌడర్ చేసుకునే యాలకులు ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము ఒక 1/4 స్పూన్ కనుక సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ సాల్ట్ అనేది స్వీట్నెస్ని మనకు ఎక్కువ కానివ్వకుండా బాగా బ్యాలెన్స్డ్గా ఉంచుంది. అందుకలా వేసేసుకునేసి ఇది మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకునేసి ఇప్పుడు ఇందులోనే మనము కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం దీన్ని మెత్తటి ఒక చిన్న డౌ లాగా కలుపుకోవాలండి. గోధుమ పిండి కంటే కొద్దిగా మెత్తగా ఉండాలి. అలానే గట్టిగా కలుపుకోకుండా ఫస్ట్ బాగా అన్నీ కూడా బాగా కలిసేలాగా ఇలా గట్టిగా పిండిలాగా ముద్దలాగా కలిపేసుకుంటే సరిపోద్ది. మనకి ఇది వెంటనే ఇది కలిపిన వెంటనే మనము నూనెలో వేసేసుకునేటట్టుగా మనం నూనె కూడా పక్కన కాగబెట్టేసుకోవాలండి. లేదంటే ఇవి జిగురు వదిలిపెట్టుద్ది. సో అందుకని చెప్పేసి వెంటనే చేసుకోవడానికి ట్రై చేయండి. ముందుగా మనం తగినంత ఆయిల్ బాగా కాగనిచ్చేసి నేను ఇక్కడ ఏంటంటే క్లాత్ సహాయంతో ఇలాగా వడల్లాగా ఒత్తుకుంటున్నానండి. మధ్యలో కొద్దిగా చిన్న హోల్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. లోపల కొద్దిగా మెత్తగా కొన్ని చోట్ల గట్టిగా లేకుండా. మీరు కావాలంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ మీద కావచ్చు, లేదంటే ఆయిల్ పేపర్ మీద, మిల్క్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. మరీ లావుగా చేసుకుంటే పొంగుతాయండి. బట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు బిస్కెట్లు తిన్న ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొద్దిగా లావుగానే మీడియం ఫ్లేమ్లోనే ఆయిల్ పైన బబుల్స్ అనేవి కొద్దిగా తగ్గేంత వరకు మనము వీటిని కానీ కాల్చుకున్నాం అనుకోండి, మనకు నీట్గా మంచి క్రంచీగా పైన లోపల సాఫ్ట్గా బాగుంటాయి. సో అంతవరకు మనం కాగబెట్టేసుకునేసి మనం వీటిని ఫ్రై చేసుకునేసి ఇంకా మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోద్దండి. ఇలాగే మనము మిగతా పిండితో కూడా చేసుకోవాలి. ఏంటంటే పిండి కనుక మరీ గట్టిగా అయిపోతే మటుకు కొద్దిగా హ్యాండ్ని తడి చేసుకునేసి కొద్దిగా పిండి కలుపుకుంటే మనకు కొద్దిగా సాఫ్ట్ అయిపోద్ది. సో ఇలాగ మొత్తం కూడా చేసుకున్నామంటే మన సొద్దోడలు అంటే రెడీ అయిపోతాయండి, అయ్యే సజ్జ వడలు. సో చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు. అన్నీ ఈజీగా హెల్తీ ఐటమ్సే ఉన్నాయి. జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసాం అంతే. కానీ మనం తినే ఆ సో కాల్డ్ బిస్కెట్స్, ప్రాసెస్డ్ బిస్కెట్స్ కంటే కూడా ఇవి చాలా బెటర్ అండి. నూనె కూడా అస్సలు పీల్చలేదు. నేను ఎలా వేసిన ఆయిల్ అలానే ఉంది, బాగా క్రంచీగా కూడా ఉన్నాయి. మీరే వినొచ్చు సౌండ్ కూడాను. అలానే పైన లోపల చూస్తే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి. సేమ్ మనము ఏదో మంచి ఫైబర్ ఉన్న బిస్కెట్స్ తిన్నంత ఫీలింగ్ వస్తుందండి. అంత బాగుంటాయి, చాలా హెల్తీ కూడా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవైతే మా సైడ్ చాలా ఎక్కువ చేసుకొని తింటారండి. ఇవే కాకుండా రొట్టెలు ఇలానే కారంతో కూడా చేస్తారండి, అవి కూడా నేను ఒకరోజు వీడియో పెడతాను. సో మీరైతే మొత్తం చేస్తారు కదండి, వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయండి, తప్పకుండా చూసేసేయండి. బాయ్.